మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. రైతు బానోతు కిర్యాకి 1 ఎకరం భూమి ఉంది. ప్రభుత్వ రైతు బంధు పథకం కింద అతనికి 6,000 రూపాయలు జమైంది. అయితే ఆ డబ్బును కావాలని చిన్న కొడుకు సంతోష్ అభ్యర్థించగా కిర్యా తన ఆరోగ్యం కోసం ఇప్పటికే 2,000 రూపాయలు ఖర్చయిందని మిగతా 4,000 ఇస్తానని తెలిపాడు. దీంతో కోపంతో ఉగ్గుపోయిన సంతోష్ తండ్రిని ముందుగా కొట్టి తర్వాత గొడ్డలతో నాలుక కోసేశాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో కిర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఇక ఘోరమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? పద్మ, రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని కొడవలతో తన్ని నాలుగు కోసిన కసాయి కొడుకు ఈ ఘటన హవేలీ ఘనాపూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో చోటు చేసుకుంది. ఎకరా భూమి ఉండటంతో తండ్రికి కిరాణా అకౌంట్లో నిన్న జమ అయిన 6,000 రైతు భరోసా డబ్బులతో అందులో నుంచి 2,000 ఆసుపత్రి ఖర్చు చేసి 4,000 రూపాయలు కొడుకు సంతోష్ ఇవ్వడానికి తండ్రి అంగీకరించాడు. ఆ డబ్బులు కాదు, మొత్తం 6,000 ఇవ్వాలని చెప్పి తండ్రితో ఈ కిరాణా కుమారుడైన సంతోష్ గొడవకు దిగడంతో ఆగ్రహంతో తండ్రిని కొట్టి శారీరకంగా కొట్టి అతని చేతిలో ఉన్న కొడవలతో తండ్రి నాలుక కోసేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తీవ్రంగా గాయపడ్డ కిర్వాని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాస్తవానికి వయసు వచ్చాక తండ్రికి చేదోడుగా ఉండి ఆదుకునే కొడుకులే కాలయములుగా మారుతున్నారు. ఈ కాలంలో చిన్న విషయానికి కోపదృక్తులై కన్నుల పాలిట కన్న కొడుకులే కాలయములు అవుతున్నారు. ఆస్తులు, భూమి, డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకైనా వెనకాడడం లేదు. అచ్చం అలాంటి ఘటన ఈ రోజు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో చోటు చేసుకోవడం జరిగింది. ఔరంగాబాద్ తాండాలో ఈ విషయంపై స్థానికులంతా నివేరపోయారు. తండ్రిపై దాడి చేసి ఇతను డబ్బులు ఇస్తానా గానీ అతని తండ్రిని నాలుక కోయడం పట్ల చాలా మంది ప్రస్తుతం అయితే తండ్రి మెదక్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.